ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల ఫలితాల నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాలతో పాటు కనకదారాస్తవం ప్రత్యేకత, ప్రాధాన్యత, శ్రేయస్సు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈరోజు తిథి బహుళ విధియ రాత్రి 7:50 వరకు ఉంది. నక్షత్రం శ్రవణం రాత్రి 9:20 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కుజరాహుల యొక్క స్థితి మేషక్షేత్రంలో, రవి బుధ శుక్రుల యొక్క స్థితి మిథున క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి తులాక్షేత్రంలో, చంద్రశనుల యొక్క స్థితి మకర క్షేత్రంలో, బృహస్పతి యొక్క స్థితి మీనక్షేత్రంలో. ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఇక్కడ బృహస్పతికి, అలాగే బుధుడికి, శనికి స్వక్షేత్ర స్థితి, కుజుడికి కూడా 4 గ్రహాలు స్వక్షేత్ర స్థితిలో ఉండగా ఈరోజు జన్మించేటువంటి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. జీవితంలో చక్కటి అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సందిగ్ధత ఉన్నప్పటికీ, సంపూర్ణ విజయాలు లేకపోయినప్పటికీ సంతృప్తికర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించేటువంటి కార్యక్రమ నిర్వహణ ఊరట కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో తర్జన భర్జనలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనల్ని క్రమక్రమంగా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు క్రీడారంగం వారికి తగ్గుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా క్రమక్రమంగా మాత్రమే చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నైపుణ్యంతో సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి దిశగా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. సంభాషణలు రుచిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు లాభదాయకంగా కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నైపుణ్యం కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత ఏర్పడుతుంది. శుభ వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై తహతహ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాన్ని న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఆహ్వానించగలుగుతారు. మంచి అవకాశాలు, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారికి దక్కుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ఆశించినటువంటి ప్రయోజనాల్లో వేగవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి శ్రీ మహావిష్ణువుని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ, ఆశించినటువంటి ప్రయోజనాల్లో నత్తనడక కొనసాగించినప్పటికీ ఆలస్యంగానైనా ఫలితాలు దక్కుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం కూడా కొనసాగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల అనుకూలం. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతిని కలిగిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆదాయ విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల ఫలితాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి.
ప్రతిష్టంభన కూడా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ రంగం వారికి ప్రతికూల మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే ఆశించినది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి, మానసిక చిరాకుల్ని ఎదుర్కోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూలత పెరుగుతుంది. అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ప్రయత్నపూర్వకంగా లభిస్తుంది. మహిళలకు గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. రాజకీయ రంగం వారికి అనుకూల ప్రతికూల మార్పులు ఏర్పడతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి అదృష్ట సంఘటనలు వృత్తిరీత్యా ఏర్పడతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. గుర్తింపు లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. క్రీడాపరమైనటువంటి అంశాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం శాస్త్రజ్ఞులు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, వేగవంతమైనటువంటి అనుకూలతని పొందటానికి, అదృష్టాన్ని పొందటానికి ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, ఈశ్వర పూజ వంటివి ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం మెరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు కూడా ఉంటాయి. అయినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్లో అలసత్వం పెరుగుతుంది. ఆలస్యంగా ఫలితాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారు తీసుకోలేకపోతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. అవరోధాలని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ప్రతిబంధకాలు కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహపరంగా వెంటనే పొందలేకపోతారు. క్రమశిక్షణ క్రీడారంగం వారికి తప్పనిసరి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవటానికి, అవమానకర సంఘటనలు దూరం చేసుకోవటానికి శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించడం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు ఉంటాయి. సత్సంబంధాలు కొనసాగించాలనేటువంటి తాపత్రయం కొనసాగుతుంది. అయినప్పటికీ ఇతరులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడంతో పరిస్థితుల్లో గందరగోళం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనాసక్తి కూడా పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ రంగం వారికి సానుకూల పరిస్థితులు క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. మహిళలు పరిస్థితులు గృహపరంగా అర్థం చేసుకుని ఓర్పు సహనంతో కార్యక్రమాలని కొనసాగించేటువంటి సంఘటనలు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం కళారంగం వారికి, సినీ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా తీసుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు కూడా శత్రువులు అవుతారు. విచిత్ర పరిస్థితి ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో అనుకూలత క్రమక్రమంగా ప్రయత్నపూర్వకంగా లభిస్తుంది. శారీరక శ్రమ మహిళలకు అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోలేకపోతారు.
ప్రత్యర్థులు బలపడతారు. క్రీడారంగం వారికి అనుమానాస్పద కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోలేకపోతారు. ఈరోజు తులారాశి వారు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు సాధించడానికి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి విజయాలు సాధించడానికి సందిగ్ధత పరిస్థితులు దూరం చేసుకోవటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈ రోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈ రోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది, ధీశక్తి పెరుగుతుంది, ఆలోచన విధానంతో కూడినటువంటి నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది, ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి బాగా ఉపకరిస్తాయి. మహిళలకు ఆనందకర సంఘటనలు మానసిక ప్రశాంతతని పెంచుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది, ప్రావీణ్యత పెరుగుతుంది. తత్తరపాటు సంఘటనల నుంచి క్రీడారంగం వరకు ఉపశమనం లభిస్తుంది. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గుర్తింపు లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కూడా లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు పొందటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించటం, స్మరించటం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం మెరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత, ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. రాబడి తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనాసక్తి కూడా ఉంటుంది. మిత్రులు శత్రువులు అవుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో అవరోధాలు కొనసాగుతాయి. నిర్ణయాలు మంచివి అయినప్పటికీ అమలు చేయలేకపోతారు. నిస్సహాయత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలతని పెంచుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి కోర్టుపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతిష్టంభన, ప్రతికూలత కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారు పొందలేకపోతారు. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. అపార్థాలు పెరుగుతాయి. మహిళలు గృహ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు మానసికంగా వేధిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. జాప్యాలు, విఘ్నాలు వంటి ప్రతి పనులను కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా మెల్లమెల్లగా కొనసాగించగలుగుతారు. ప్రోత్సాహం తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. ప్రతి విషయంలోనూ గట్టి ప్రయత్నం తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అయినప్పటికీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మానసిక సంఘర్షణ రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. క్రీడారంగం వారికి ప్రతికూలత కొనసాగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి, ఆకస్మిక విజయాలు ఆర్థికంగా పొందటానికి శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కుటుంబ వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి.
గతంలో వేధించినటువంటి సమస్యల నుంచి ఉపశమనం క్రమక్రమంగా లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సఖ్యత పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. పిల్లల విషయంలో ఆనందకర పరిస్థితుల్ని మహిళలు ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు స్థిరస్థ రంగం వారికి కూడా తగ్గుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునే అవకాశాలు దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు కొనసాగించగలుగుతారు. కళారంగం వారికి, సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సంతృప్తికర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. సంభాషణల విషయంలో ముఖ్యంగా అతి జాగ్రత్త పాటించాలి. సానుకూల పరిస్థితులు గృహపరంగా మహిళలకు క్రమక్రమంగా ఏర్పడతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి సానుకూలత కొనసాగుతుంది. అయినప్పటికీ తెలియని ఆందోళన కూడా ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు పనికిరావు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తలు క్రీడారంగం వారు పాటించాలి. ప్రత్యర్థుల విషయంలో, సంభాషణల విషయంలో సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటన లేకపోలేదు. ఆకస్మిక ప్రతికూల మార్పులు రాజకీయ రంగం వారికి చోటు చేసుకుంటాయి. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది, సమస్యల్ని కలిగిస్తుంది. సినీ రంగం వారికి, కళారంగం వారికి కూడా సమస్యలు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యక్రమాలపై స్తబ్దత విద్యార్థులకి కొనసాగుతుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, సంభాషణల ద్వారా ఏర్పడేటువంటి సమస్యలను ఎదుర్కోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. చేపట్టినటువంటి కార్యక్రమాలు ద్వాదశ రాశుల వారికి కలిసి రావాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరాలని, శుభ సంఘటనల్ని వేగవంతంగా ఆహ్వానించగలగాలని శ్రీ మహాలక్ష్మీ దేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించాలంటే ప్రతిరోజు 2 సార్లు కనకధారా స్తోత్రాన్ని చదవాలి. అయితే కనకధారా స్తోత్రాన్ని చదివే సమయంలో కొన్ని సూచనలు పాటించి కనకధారా స్తోత్రం చదివితే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రులు కావచ్చు. కనకధారా స్తోత్రాన్ని చదివే సమయంలో ఉత్తరముఖంగా కూర్చొని కనకధారా స్తోత్రాన్ని పఠించినట్లయితే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మీదేవి పటాన్ని లేదా లక్ష్మీ యంత్రాన్ని ఎదురుగా ఉంచి కనకధారా స్తోత్ర పారాయణ చేస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రులు కావచ్చు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కనకధారా స్తోత్రాన్ని చదవాలి. కనకధారా స్తోత్రాన్ని మొట్టమొదటిసారి ప్రారంభించేటప్పుడు పౌర్ణమి తిథి రోజు ప్రారంభించి కనకధారా స్తోత్రం చదివితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పట్టు వస్త్రాలు లేదా తెలుపు రంగు వస్త్రాలు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించి కనకధారా స్తోత్రం చదివితే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. నలుపు రంగు వస్త్రాలు ధరించి కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయరాదు. పురుషులు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రం చదివినా విన్నా అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. పసుపుకు విశిష్టవంతమైనటువంటి ప్రభావం ఉంది మనకి గృహంలో. ఆ పసుపు ఔషధీయుక్తమైనటువంటి గుణాలతో పాటుగా అనేక రుగ్మతలను కూడాను తొలగించే దివ్య ఔషధం. అంతేకాదు ప్రతి ఒక్క పూజలో కూడాను పసుపుతోనే ముఖ్యంగా గణపతిని తయారు చేసి హరిద్రా గణపతిగా భావన చేసి పూజ చేసి తరువాతనే మిగతా విధి విధాన పూజను ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం మనది. మనం చేసేటువంటి ప్రతి విషయంలోనూ ఒక అంతరార్థం దాగి ఉంది. ఈ అంతరార్థ లక్షణం ఏమిటంటే విజయ పరంపర. మనం విజయాన్ని సాధించాలి.
నిస్సత్తువ నిరాశ వదిలేయాలి. ఆ నిరాశ నిస్పృహ వలయం నుంచి బయటపడి అభివృద్ధికరమైన ప్రభావంలో జీవితాన్ని కొనసాగటానికి హరిద్రా గణపతి మనకు చక్కగా సహకరిస్తాడు అంటోంది శాస్త్రం. అందుకే ప్రతి ఇంట్లోనూ కూడాను గణపతిని ఆరాధన చేసిన తరువాతనే మిగతా విధి విధానాలు ఆచరించడం జరుగుతుంది. నోములు, వ్రతాలు, పూజలు, కళ్యాణాలు ఇవన్నీ కూడాను ఆచరించే ముందు గణపతినే ప్రార్థిస్తాం కదా. హరిద్రా గణపతి ఆరాధన అంత విశిష్టవంతమైనది. శుభానికి ప్రతీక అయినటువంటి పసుపు కొమ్ముతో చెక్కినటువంటి గణపతిని మూర్తి హరిద్రా గణపతి అంటాం. పసుపుతో వినాయకుని చేయక్కర్లా, పసుపు కొమ్ము మీద వినాయకుని చెక్కండి. ఆ చెక్కినటువంటి పసుపు కొమ్ము హరిద్రా గణపతి అవుతుంది. బుద్ధి సిద్ధి ప్రదాతగా మనకు ఆ స్వామి సమస్త శుభాల్ని కలిగిస్తాడు. అందుచేత హరిద్రా గణపతిని పూజించటం వల్ల విశేషకరమైనటువంటి శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. సుఖం, శాంతి స్థిరంగా ఉంటుంది. పసుపు కలిపి గురువారం నాడు కానీ బుధవారం నాడు కానీ హరిద్రా గణపతికి అభిషేకం చేసి ధూప దీపాలతో అర్చించి పూజాగృహంలో ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ గృహంలో అన్ని విధాల శ్రేయోదాయకవంతమైన అభివృద్ధి కలిగి తీరుతుంది సుమా. అలాగే శ్వేత చందన దండ, చందనం ఎరుపు, తెలుపు రంగుల్లో మనకు లభించబడుతూ ఉంటుంది. చందనం అంటే గంధం. ఈ గంధపు తత్వంలో ఎరుపు చందనం ఉంది, తెల్ల చందనం ఉంది. ఎరుపు, తెలుపు ఈ రెండు రంగుల్లో కూడాను ఎర్ర చందనం కన్నా శ్వేత చందనం ఎక్కువగా శుభప్రదమైంది. ఈ యొక్క దండతో గనక ఎవరైతే గాయత్రి మంత్రాన్ని జపం చేస్తారో శీఘ్రంగా సత్వర ఫలం మనకు ప్రాప్తిస్తుంది అంటోంది శాస్త్రం. దీన్ని మెడలో ధరిస్తే విద్య, ధనం రెండూ కూడాను లభ్యపడతాయి. చందనపు పూసల దండ తెలుపు రంగు కలిగినది. గురువారం నాడు గంగాజలంతో శుద్ధి చేసి దీన్ని మెడలో వేసుకోండి. అనేక రీతులలో మీకు విజయం చేకూరుతుంది. ఇవన్నీ కూడాను మనం జీవన గమనంలో విజయసిద్ధిని సాధించడానికి మార్గాలుగా శాస్త్రాల్లో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాలు. ఆదాయం మిగలాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ కాలంలో ధనార్జన కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ తమ ఆదాయాన్ని పొదుపు చేసుకోవడంలో విఫలమవుతున్నారు. వచ్చిన ధనం ఎటుపోతుందో తెలియనటువంటి పరిస్థితి కూడాను ఏర్పడుతోంది. ఇలాంటి స్థితిని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు మంగళవారం నాడు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో తమ ఇష్టదైవం ముందు ఆసీనులై ఒక పీట మీద చతురస్రాకారపు ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఇష్టదైవాన్ని ధ్యానిస్తూ ఎరుపు రంగు వస్త్రం పైన ఎర్రచంద్రపు ముక్క అలా ఉంచి రెక్కలు రాలని గులాబీ పువ్వు, కొద్దిగా సింధూరం ఈ రెండూ కూడా ఉంచండి. తమ సంపాదన అనవసర ఖర్చులకు వెళ్లకుండా మిగిలేటట్టు చూడవలసింది అని ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వస్తువులలో కలిపి వస్త్రాన్ని మూట కట్టండి. ఆ మూటను మీరు ఇంట్లో ధనం దాచుకునేటువంటి బీరువాలో ఉంచండి. దైవ కటాక్షంతో
మీ ఆదాయం అభివృద్ధి చెందుతుంది, ధనం నిలుస్తుంది, ఖర్చులు తగ్గించుకోవటానికి ఆస్కారాన్ని ఇస్తుంది. ఇది చాలా చిన్న విధి విధానమే. దీన్ని పాటించి చూడండి. అనవసరపు ఖర్చులు కాకుండా మీ సంపాదన మీకు మిగిలేటట్టుగా చూసుకోండి. లక్ష్మీదేవి ఆగమనం కోసం స్ఫటికంతో చేసిన ఒక తాబేలు బొమ్మ ఉత్తర నుంచి దక్షిణం వైపు నడుస్తున్నట్టుగా తాబేలును మీ ఇంట్లో అలంకరించండి. ఈ తాబేలును మాత్రం పూజా మందిరంలో ఉంచకండి, హాలులో మాత్రం పెట్టుకోండి. మీరు కూర్చునేటువంటి టేబుల్ పైన కూడా ఉంచుకోవచ్చు. ఇవన్నీ కూడాను ఆర్థిక పురోగతికి, అనుకున్నవి నెరవేరటానికి, డబ్బులు నిలవడానికి, గణపతి ఆరాధనతో పాటు ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి విధి విధానాలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహలంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. సంపద కావాలి, బంగారం కావాలి, ధనాలు కావాలి, విదేశాలకు వెళ్ళాలి, ఇంటిలో ఉండే వారందరికీ కూడా చక్కటి ఆరోగ్యం చేకూరాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని అందరూ కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనకు సముపార్జించి పెట్టేటటువంటి క్రమంలో సంప్రదాయం సప్తమాతృకలు అనే పేరిట శక్తి స్వరూపాన్ని 7 రూపాలలో మనకు అందించింది. సప్తమాతృకలు ఎవరు, వీరిని ఎలా అర్చించాలి, ఎక్కడ ఈ సప్తమాతృకల దర్శనం కలుగుతుంది, ఇలాంటి ప్రశ్నలన్నింటినీ కూడా వేసుకుంటే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, ఈ 7 శక్తులకే సప్తమాతృకలు అని పేరు. బ్రాహ్మి బ్రహ్మశక్తిలో ఉండేటటువంటి చైతన్య శక్తి, సృష్టికి ఆరంభమైనటువంటి శక్తి, స్త్రీ స్వరూపంగా బ్రాహ్మి అనే రూపంలో మనం దర్శనం చేసుకోవాలి. మాహేశ్వరి శివ సంబంధంగా లయాత్మకంగా ఆనందాన్ని అందించేటటువంటి క్రమంలో ఆ శక్తిని మనం ఇలా మాహేశ్వరిగా దర్శనం చేసుకోవాలి. విష్ణు స్వరూపంగా ఏ శక్తినైనా కూడా పెంపొందింపజేసుకునేటటువంటి క్రమంలో విజ్ఞానం ఉంది, పెరగాలి, ధనం ఉంది, పెరగాలి, చదువు తెలివితేటలు ఉన్నాయి, పెరగాలి. ఇలాంటి ఆలోచన కలవారు 3వ స్వరూపంగా వైష్ణవిగా అమ్మవారిని స్తోత్రం చెయ్యాలి. 4వదిగా కౌమారి, శక్తి కలిగి ఉన్నప్పటికీ ఆ శక్తిని ప్రపంచవ్యాప్తంగా నిరూపించేటటువంటి క్రమంలో కీర్తి కావాలి, గౌరవ మర్యాదలు పెరగాలి, ఉనికిని అందరూ గుర్తించాలి. అలాగే మన వద్ద ఏది ఉన్నా ఆ యొక్క ఉన్న శక్తి పెరగాలి, ప్రపంచవ్యాప్తంగా పెరగాలి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి, ప్రయాణాలకు చేయాలి అనేటటువంటి ఆలోచన కలవారు కుమారస్వామికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి కౌమారి అనే శక్తిని మనం పూజించాలి అని మనకు సంప్రదాయం చెబుతుంది. ఇదే క్రమంలో ఆ తదుపరి వచ్చేటటువంటి సప్తమాత్రుల స్వరూపము వారాహి. భూ సంబంధంగా వచ్చేటటువంటి సమస్త నష్టాలు తొలగిపోవాలి, భూ సంబంధంగా వచ్చే వ్యవహారాలు వివాదాలలో శత్రుభావాలు కల వారంతా కూడా శత్రుత్వ గుణాలు తొలగించుకొని క్షేమంగా మారాలి, భూ సంబంధమైన లావాదేవీలలో లాభాలు మిగిలాలి అనేటటువంటి ఆలోచన కలవారు వారాహి అన్న పేరిట అమ్మవారిని స్తోత్రం చెయ్యాలి అని కూడా సప్తమాత్రులను వర్ణించేటటువంటి క్రమంలో 6వదిగా ఇంద్రాణి అనేటటువంటి స్వరూపాన్ని స్తోత్రం చెయ్యాలి అని మనకు సంప్రదాయ విజ్ఞానం బోధిస్తుంది. కోరికలు అనేకం, గృహం కావాలి, కారు కావాలి, విదేశాలకు వెళ్ళాలి, ఉద్యోగంలో వృద్ధి కావాలి, ఆరోగ్యం చేకూరాలి, ఏ సంకల్పం ఉన్నదో ఆ సంకల్పం వెనువెంటనే పూర్తి కావాలి అనేటటువంటి ఆలోచనలు కలవారు ఇంద్రాణి అన్న పేరిట అమ్మవారిని స్తోత్రం చెయ్యాలి. అలాగే చాముండా అన్న పేరిట మనలో ఉండేటటువంటి ఆకర్షణ శక్తి, వశీకరణ శక్తి పెరగాలి, కోపం తగ్గాలి అనేటటువంటి ఆలోచన కలవారు
చాముండా అన్న పేరిట ఈ 7వ రూపంలో ఉండేటటువంటి సప్తమాతృకలలో ఉండేటటువంటి దైవీ స్వరూపాన్ని, శక్తి స్వరూపాన్ని ఆరాధించాలి అంటుంది సంప్రదాయం. ఆషాఢ మాసంలో సప్తమాతృకల ఆరాధన విశేషమైన యోగదాయకం. ఆషాఢమాసం అంటేనే శక్తికి ప్రతీక. అమ్మను ఆరాధించేటటువంటి క్రమంలో ఈ సప్తమాతృకలను ఆరాధించేటటువంటి విధి విధానాలలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ప్రతీకాత్మకంగా బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి శక్తిని ప్రత్యేకంగా సూచించేటటువంటి క్రమంలో ఆ కుమారస్వామి ప్రతీకంగా ఉండేటటువంటి కౌమారస్వామి, కౌమారి అన్న పేరిట ఇంద్రాణి, వారాహి, చాముండ ఈ 3 దేవతలను కలుపుకొని 4 ఆ పెదప ఈ 3 శక్తులు వెరసి సప్తమాతృకలుగా మనం ఆరాధిస్తే సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. చెడి కోపే అంటే కోపానికి ప్రత్యేకత ఈ చాముండ అన్న పేరిట. నవావరణ శక్తిగా, మంత్రశక్తిగా ఆషాఢ మాసంలో సప్తమాతృకలలో 7వది అయినటువంటి చాముండాదేవిని ఆరాధించేటటువంటి క్రమంలో సులభమైన పరిహార విధానాన్ని సంప్రదాయం సూచిస్తుంది. అది గుమ్మడికాయని దానం చేయడం, గుమ్మడికాయని పూజించడం, గుమ్మడికాయను ప్రధాన ద్వారానికి వెలపల వేలాడగట్టడం, గుమ్మడి గింజలను భూమిలో వేసి మొలకెత్తే విధంగా ఏర్పాటు చేసి 2 చేతులు జోడించి సప్తమాతృకలను స్తోత్రం చేయడం. ఇలా చేసిన ఎడల ఆ ఇంటిలో గుమ్మడికాయ వంటి స్వరూపాలలో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలు పుడతారు, బారసాలలు జరుగుతాయి, వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే గుమ్మడికాయ అంత ప్రమాణాలలో బంగారాలు కూడా లభిస్తాయి అని మనకు పురాణం తెలిసిన పెద్దలు తరచుగా చెబుతూ ఉంటారు. ఎందుకంటే గుమ్మడి సాఫల్య శక్తికి సంకేతం. బతుకమ్మని ఆరాధించేటటువంటి క్రమంలో ఎన్ని పుష్పాలతో మనం ఆ బతుకమ్మని పేర్చినా కూడా చిట్ట చివరగా గుమ్మడి పువ్వుతో అలంకారం చేస్తేనే శ్రేష్టం అంటుంది సంప్రదాయం. కనుక గుమ్మడికాయని దానం ఇవ్వాలి, గుమ్మడి తీగలను పెంచాలి, గుమ్మడికాయ ఎంత సంపద లభిస్తుంది అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే గుమ్మడికాయ ప్రమాణంలో ఆనందాన్ని మనం పెంచుకోగలుగుతాం. కనుక సప్తమాతృకలను అర్చించేటటువంటి క్రమంలో గుమ్మడి పువ్వులు, గుమ్మడికాయలు, గుమ్మడి తీగ, గుమ్మడి మొలకలు, గుమ్మడి పిలకలు ఇవన్నీ కూడా శ్రేష్టం. కనుక వర్షారంభ కాలాన్ని పురస్కరించుకొని ఆషాఢ మాసంలో మనం వేసేటటువంటి ఒక్క గుమ్మడి గింజ మొలక అలా పెరిగి ఎదిగి పెద్దనై క్రమంగా భాద్రపద ఆశ్వీజ కాలాలకు గుమ్మడికాయలను అందించే ప్రమాణానికి పెరుగుతుంది. కనుకనే సప్తమాతృకల రూపంలో విశేషంగా ఆషాఢ మాసంలోని శుక్రవారాలలో ప్రత్యేకంగా గుమ్మడి తీగలను పెంచే ప్రయత్నాలకు మనం శ్రీకారం చుట్టాలి అని కూడా సంప్రదాయజ్ఞులు తెలియజేస్తారు. విశేషంగా ఈ సప్తమాతృకలను పూర్వకాలంలో నిధి నిక్షేపాలు ఉండేటటువంటి చోట ఆలయాలలో, ప్రత్యేకంగా పురాతన ఆలయాలను గమనిస్తే సప్తమాతృకలు, ఆ పక్కనే గణపతి, ఇలా 8 విగ్రహాలను ఏర్పాటు చేసేటటువంటి వారు. ఇది ఆగమ శాస్త్రం, శిల్పశాస్త్ర రహస్యం అని కూడా సంప్రదాయకులు తెలియజేస్తారు. సంపద కావాలి, ధనం పెరగాలి, బంగారం కావాలి, ఇష్టాపూర్తిగా సమస్తమైన కోరికలు నెరవేరాలి అనేటటువంటి వారంతా కూడా ఆషాఢ మాసంలో సప్తమాతృకలను అర్చించేటటువంటి క్రమంలో గణపతిని కూడా పూజించాలి. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనే ఈ క్రమంలో వారాహి దేవతకు మరింత ప్రత్యేకతను సంప్రదాయం సూచిస్తుంది. ఆదివరాహస్వామి స్వరూపంగా ఉండేటటువంటి శక్త్యాత్మకమైన స్వరూపమే వారాహీదేవి. విద్యార్థులకు బాగా చదువు రావాలి అనేటటువంటి సంకల్పం కలవారు వారాహీదేవి ప్రతిమను ఇత్తడి, రాగి, వెండి ఈ లోహాలలో సిద్ధం చేసుకొని వ్రాత బల్లపైన ఏర్పాటు చేసుకుంటే అలాంటి వారికి విద్య అద్భుతంగా అబ్బుతుంది. భూ సంబంధమైన వ్యవహారాలు చేసేటటువంటి వారు, లావాదేవీలు, స్థిరాస్తి వ్యవహారాలు, ఆస్తి సంబంధిత వ్యవహారాలలో తనమునకలై అనేక విధాలుగా పాటించేటటువంటి వారంతా కూడా వారి వ్యాపార క్షేత్రంలో వారాహీదేవి ప్రతిమను అలా అట్టి పెట్టుకొని ప్రతిరోజు కూడా ఒక ఎరుపు రంగు పుష్పాన్ని
ఆ వారాహీదేవి పాదముల వద్ద ఉంచి 2 చేతులు జోడించి నమస్కరిస్తే అలాంటి వారికి సమస్తులైన భూ సంబంధమైన వ్యవహారాలలో లాభాలు మిగులుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే నిమిత్తమై సప్తమాత్రుల చిత్రపటాన్ని కానీ, ప్రత్యేకంగా ఇంద్రాణి చిత్రపటాన్ని కానీ పూజాగృహంలో ఏర్పాటు చేసుకుని చిత్రపటం మాత్రమే సుమా, చిత్రపటాన్ని తెలుపు పుష్పాలతో అర్చిస్తే ఆషాఢ మాసంలోని శుక్రవారాలలో తెలుపు పుష్పాలతో ఇలా ఇంద్రాణీదేవిని కానీ సప్తమాతృకలు కానీ అర్చించినట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఆనందం, సంతోషం, సమస్తమైన వ్యవహారాలలో మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా మనకు లభించాలి అంటే సప్తమాతృకలను పూజించాలి. శుభం లాభం కలగాలి అంటే కూడా సప్తమాతృకలనే ధ్యానం చెయ్యాలి. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. श्री महालक्ष्मी नमोस्तुते, श्री महालक्ष्मी नमोस्तुते. మొదటి 3 రోజులు మహాకాళీ ఉపాసన చేయడం చేత దుర్గుణములు పోతే 4, 5, 6 ఈ 3 రోజులు చేసినటువంటి ఉపాసన చేత మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ విశేషంగా సద్గుణములు కలుగుతాయి. ఇక చిట్ట చివరి 3 రోజులు 7, 8, 9 రోజుల్లో చేసేటటువంటి శారదా ఉపాసన ఏదైతే ఉందో అదే త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః. 3 కాలముల యందు ఆమె అటువంటి జ్ఞానంతో అటువంటి సమగ్రతతో అలాగే ఉంది. భూతకాలం అన్నాను అనుకోండి, గడిచిపోయిన కాలంలో ఏమి జరిగాయి అంటే నేను పుట్టిన దగ్గర నుంచి చెప్పమంటే చెప్పలేము, విస్మృతి పొందుతాం, మరిచిపోతాం. గత జన్మలో నువ్వెవరు చెప్పలేము, అంతకుముందు జన్మ అసలు చెప్పలేము, వచ్చే జన్మలో ఏమవుతావు ఏమో తెలీదు. అంతవరకు ఎందుకు, 6ంటికి ఏం చేస్తావు ఖచ్చితంగా ఇది చేస్తామని చెప్పలేము, 9ంటికి ఏం చేస్తావు ఖచ్చితంగా 9ంటికి ఈ పనే చేస్తామని చెప్పలేము. కానీ ఆవిడ త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః. భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు జరిగేటటువంటి సమస్త విషయములు, జీవులు చేసినటువంటి సమస్తమైనటువంటి కర్మలు, వారు చేసినటువంటి పాపపుణ్యములు, వారు పొందపోయేటటువంటి జన్మలు, ఇన్ని విషయముల గురించి ప్రతి విషయం గురించి ఆవిడికి సమగ్రమైన పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఏదైతే ఉందో అదే శాశ్వతత్వం. అది ఉండాలి అంటే 3 కాలములకు సంబంధించిన జ్ఞానం ఆమెకు ఉన్నది అంటే ఆమె కాలములో ఒకనాడు ఉండి ఒకనాడు లేనిది కాదు. ఆమె కాలాతీతురాలు. ఆమె కాలము ఎప్పుడు ప్రారంభమైందని మనం అనుకుంటున్నామో దానికన్నా ముందుంది. ఈ కాలము కూడా ఎప్పుడు ఆగిపోతుంది అనుకుంటామో ఆ కాలమును ఆపగలిగినటువంటి కాళరాత్రి స్వరూపం ఆవిడే అయ్యింది అని నవదుర్గా స్వరూపాల్లో మనం వినున్నాం. కాబట్టి ఆమె సర్వజ్ఞురాలు. చిట్ట చివరికి ఆవిడ పాదములు పట్టుకున్నవాణ్ణి అదే స్థితినిస్తుంది, కాలాతీతుణ్ణి చేస్తుంది. అంటే ఇక కాలమునందు పుట్టడం కాలమునందు పడిపోవడం ఉండవు. కాలమునందు పుట్టి కాలమునందు పడిపోడు అంటే పుట్టేశాడు కాబట్టి ఈసారి శరీరాన్ని వదిలిపెట్టేయడమే ఆఖరిసారి వదిలిపెట్టేయడం. అంటే వేరొకసారి శరీరములోకి రాడు. వేరొకసారి శరీరములోకి రానప్పుడు ఆ తల్లి మోక్షలక్ష్మీ స్వరూపంతో నిలబడుతోంది. మోక్షలక్ష్మీ స్వరూపంతో నిలబడుతోంది అంటే ఆమె శారదా పరమేశ్వరి అయి జ్ఞానమును ఇస్తోంది. ఆ జ్ఞానమును ఇచ్చిన కారణం చేత జ్ఞానము వలన మోక్షమును పొందుతున్నాడు. ఇదే చిట్ట చివరి 3 రోజులలో చేసేటటువంటి సరస్వతీ ఉపాసన అంటారు. అందుకని శారదా నవరాత్రులు చిట్ట చివర ఆ దుర్గుణములను పోగొట్టుకోవడం కానీ సద్గుణములను పొందడం కానీ దేని కొరకు అంటే ఆ సత్కర్మాచరణము చేయడం వల్ల వచ్చేటటువంటి పుణ్యమును అడ్డుపెట్టి పాత్రతనిచ్చి పరదేవత తన యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము చేత జ్ఞానం ఇచ్చిన నాడు తాను ఎటువంటి కాలాతీత స్వరూపాన్ని పొందిందో అటువంటి కాలాతీత స్వరూపాన్ని ఉపాసకుడు కూడా పొంది పునరావృత్తి రహితమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నాడు. అలా పొందడానికి యోగ్యమైన స్థితిని జ్ఞానమును కటాక్షించి ఇచ్చే స్వరూపం కాబట్టి
మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమై ఉన్నది. ఇప్పుడు ఆ తల్లి మహాసరస్వతి స్వరూపమై మోక్షమును ఇవ్వగలదు. మహాసరస్వతి స్వరూపం చేత కావలసినటువంటి విభూతిని కల్పింపగలదు. ఒకడు వైద్యానికి సంబంధించిన శాస్త్రమును అధ్యయనం చేశాడు, ఆయన వైద్యుడయ్యాడు. ఒక ఆయన కుండలు తయారు చేయడం బాగా నేర్చుకున్నాడు, ఆయన బాగా కుండ తయారు చేయగలడు. ఒక ఆయన రాతిలోంచి శిల్పాన్ని చెక్కడం నేర్చుకున్నాడు, ఆయన గొప్ప శిల్పి కాగలిగాడు. ఒక ఆయన కలం పట్టుకుని పద్యాలు వ్రాసి కవనం చెప్పగలిగాడు, ఆయన గొప్ప కవి కాగలిగాడు. ఒక ఆయన పంచాంగం చూసి కాలాన్ని గణన చెప్పాడు, ఆయన పురోహితుడయ్యాడు. ఒక ఆయన రామాయణ భారత భాగవతాలు చదివి ధర్మాన్ని బాగా తెలుసుకొని 10 మందికి నేర్పణం కన్నా ముందు అందులో కోటో వంతు తాను అనుష్ఠించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆయన ధర్మాచరణకి అవి ప్రాతిపదిక అయ్యాయి. ఎవరు దేనిని పట్టుకున్నారో దానికి చిహ్నంగా ఒక వస్తువు ఉంటుంది. పురోహితుడైతే ఓ పంచాంగం, వైద్యుడైతే 2 కొసలు చెవిలో పెట్టుకుని చివరనున్నటువంటి పరికరంతో అవతలవాడి గుండె చప్పుడు వినేటటువంటి పరికరం. ఒక సాంకేతిక నిపుణుడు అనుకోండి, సాంకేతిక పట్టభద్రుడైతే ఆయన అన్నిటినీ కొలవడానికి వీలయ్యేటటువంటి ఒక ఉపకరణాన్ని చేతపట్టుకు తిరుగుతుంటాడు. అది అలాగే ఒక శిల్పికి ఉలి, ఒక ప్రవచనకర్తకు రామాయణమో భారతమో భాగవతమో అటువంటి పురాణమో ఇతిహాసమనండి అటువంటి గ్రంథం, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఒక కవికి కలం. ఇప్పుడు సరస్వతీ పూజ అన్నప్పుడు అందులో ఏం పెడతారు అంటే ఇవన్నీ పెడతారు. ఒక గోడ కట్టేటప్పుడు కేవలం ఇసుక ఒక్కటి ఉంటే సరిపోదు, నీళ్ళు ఒక్కటి ఉంటే సరిపోవు, అన్నీ ఉండాలి. అలాగే సమాజమునందు అన్ని వృత్తులు ఉంటే తప్ప అసలు సమాజం నడవదు. అందరూ ఉండాలి. ఎవరో ఒక్కళ్ళు ఉంటారో ఆ ఒక్కళ్ళ వల్ల నడిచిపోతుంది అనుకుంటే అదో అమాయకత్వం. అందరూ ఉంటేనే, అందరూ చెయ్యి పట్టుకుంటేనే, ఒకరి కొరకు అందరూ, అందరి కోసం ఒకరు అని చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేస్తేనే సమాజం నడుస్తుంది. అలా నడిచేటటువంటి లక్షణాన్ని చెప్పడం, శ్రమకి గౌరవం ఇవ్వడం సరస్వతీ పూజ. అందుకే నిజానికి సరస్వతీ పూజ అంటే విద్యార్థులు ఒక్కళ్ళు పుస్తకాలు పట్టుకు చేసే పూజ కాదు. సరస్వతీ పూజలో ఇప్పటికీ మనం బెంగళూరు, మైసూరు మొదలైన ప్రాంతాలకు వెళ్ళి చూస్తే ఒక నాగలి పెట్టి రైతు చేస్తూ ఉంటాడు, ఒక కలం పెట్టి ఓ కవి చేస్తూ ఉంటాడు, పుస్తకం పెట్టి విద్యార్థి చేస్తూ ఉంటాడు, ఆ గుండె చప్పుడు వినే పరికరాన్ని పెట్టి వైద్యుడు పూజ చేస్తూ ఉంటాడు, కుండని చెక్కడానికి వాడేటటువంటి ఆ సారె అంటారే అది ఉంచి ఒక కుమ్మరి పూజ చేస్తూ ఉంటాడు, ఒక సాంకేతిక పట్టభద్రుడు వాడేటటువంటి పరికరాన్ని పెట్టి ఆయన పూజ చేస్తుంటాడు, పురోహితుడు పంచాంగాన్ని పెట్టి పూజ చేస్తూ ఉంటాడు, ఇంకొక ఆయన అక్కడ రామాయణమో భారతమో భాగవతమో అటువంటి గ్రంథాన్ని పెట్టి ప్రవచనం చేసి ఆయన పూజ చేస్తుంటాడు. నేను అన్నిటికన్నా ఆశ్చర్యపోయింది ఏమిటంటే ఒక గరిటె పెట్టి ఇల్లాలు పూజ చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఆవిడ బాగా వంట చేస్తుంది కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళందరూ అమ్మ వండిందని మధ్యాహ్నం అయ్యేటప్పటికీ అందరూ భర్త పిల్లలు చేరి కడుపు నిండా తిని చక్కగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలుగుతున్నారు. అంత బాగా వండి ఇంట్లో వాళ్ళ యొక్క శక్తికి కారణమై అవగలిగినటువంటి విభూతి ఆవిడికి గరిటె ద్వారా లభించింది. పాకశాస్త్ర ప్రవీణురాలై ఇంటిని రక్షించుకుంటోంది ఆవిడ. గరిటెని పెట్టి ఇంటి ఇల్లాలు పూజ చేస్తూ ఉంటారు. ఇంతమంది తమ తమ విభూతులకు కారణమైనటువంటి పరికరములను పెట్టి ఒక్కసారే పూజ చేస్తారు. అది సరస్వతీ పూజ అయినప్పుడు ఇప్పుడు ఆవిడ సరస్వతీ కటాక్షంగా ఇహమునకు కారణమవుతుంది. అదే సరస్వతీ కటాక్షం ముందుకెళ్ళిపోతే పరమనకు కారణమైపోతుంది. ఒక ఆయన గొప్ప గణిత శాస్త్రవేత్త, నా అంత లెక్కలు తెలిసినవాడు లేడు, నా అంత గొప్పగా లెక్క కట్టగలిగిన వాడు లేడని చెప్పి ఆయన కొంతకాలం సంతోషంగా ఉండేవాడు. ఒకనాడు ఆయన సముద్రపు ఒడ్డున ఇసుకలో తిరుగుతుండగా ఆయనకు అనుమానం వచ్చింది. ఈ సముద్రపు ఒడ్డున ఇక్కడ నుంచి నా కంటికి కనపడుతున్న అంతవరకు ఎన్ని రేణువులు ఉంటాయో వీటిని లెక్క పెట్టడానికి నేను నేర్చుకున్న సంఖ్యాశాస్త్రం సరిపోతుందా? ఇక్కడ ఉన్న ఇసుక రేణువులు లెక్క పెట్టడానికే నేను నేర్చుకున్న సంఖ్యాశాస్త్రం సరిపోకపోతే ఈ విశ్వమునందు ఉన్నటువంటి సముద్రముల ఒడ్డున ఉన్నటువంటి ఇసుక రేణువులను లెక్క పెట్టడానికి నాకు చదువుకున్న శాస్త్రం పనికిరానప్పుడు ఇన్నిటిని సృష్టించిన పరమాత్మ ఎంత గొప్పవాడు.
సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ